దొండకాయలు చూడండి ఎంత బాగా కాస్తున్నాయో. సో ఇవి మేము ప్రూన్ చేసేసాము. ప్రూన్ చేసేసినాక మొక్కలు అవి తీసేసి ప్రూన్ చేసినాక కాపు చూడండి ఎంత బాగుందో. చాలా కొమ్మలు కట్ చేసేసాము. ఇలా ఎండిపోయినవి అన్నీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసి ఇదిగో కట్ చేస్తాము. మెయిన్ స్టెమ్స్ ఒకటి, ఇదిగో 2 ఆ 2 కొమ్మలు ఉంచాము. అండ్ ఇది కంపోస్ట్ సాయిల్ అండి. ఓకే, కంపోస్ట్ సాయిల్. ఫర్టిలైజర్ కూడా ఏం పెద్ద ఏ మొక్క అయినా సరే మీకు అసలు అది దానికి ఎదుగు బొదుగు లేకుండా ఎలా ఉన్నది అలాగే ఉంది అని అనిపించినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా గిచ్చి లేపినట్టు ప్రూనింగ్ చేయాలండి. ప్రూనింగ్ చేసేసి కొమ్మలు కత్తిరించి కొంచెం దానికి బలానికి కొత్తగా వచ్చే చిగుర్లు వస్తున్నమాట. ఆ చిగుర్లకి బాగా ఎదగడానికి కొంచెం ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చామంటే సరిపోతుంది. అండ్ అలా కట్ చేయటం వల్ల ఏంటంటే ఎనర్జీ కూడా మొక్కంతా అలకుండా కొన్నాటికే పంపించడం వల్ల ఏంటంటే అది ఆ పార్ట్స్లో కాన్సన్ట్రేట్ చేసి కొత్త గ్రోత్స్ని, ఫ్రూటింగ్ని, ఫ్లవరింగ్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. సో 2 కొమ్మలకి ప్రూన్ చేసినాక చూడండి ఎంత బాగా వచ్చినాయో.